ఆచి చికెన్ మసాలా. ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు కురిసే అవకాశం ఉన్నందున పశుకాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటితో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని లక్ష్మీపురంలో 57.5 మిల్లీమీటర్లు, అలాగే శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్లలో 52.5 మిల్లీమీటర్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 52.5 మిల్లీమీటర్లు, అలాగే ఏలూరు జిల్లా తదువైలో 47.5 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 40.5 మిల్లీమీటర్ల చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఎస్ పవన్. ఏపీలో ఇదే కూడా రానున్న మరో 2 రోజులు ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు అయితే అదే తీసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏలూరులో అయితే కాల వర్షం అయితే కూర్చుంది. దీంతో అయితే పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా, అలాగే ఏలూరు నగరంలోనే హోర్డింగ్స్ ఎక్కడ ఫ్లెక్స్లు కూడా ఎగిరి రోడ్లపై పడడం అయితే ఇలా చూసుకుంటే మొత్తం ఏలూరులో చాలా కాలం గాలులతో కూడిన వర్షం నగరాన్ని ముంచెత్తడం పోతున్నారు. మరోపక్క చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు కురిసే అవకాశం ఉన్నందున పశుకాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వీటితో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.
ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. తూర్పుగోదావరి జిల్లాలోని లక్ష్మీపురంలో 57.5 మిల్లీమీటర్లు, అలాగే శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్లలో 52.5 మిల్లీమీటర్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 52.5 మిల్లీమీటర్లు, అలాగే ఏలూరు జిల్లా తదువైలో 47.5 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 40.5 మిల్లీమీటర్ల చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏదైతే ఈ ఏపీలో నెలకొన్న విభిన్న విపత్తుల నిర్వహణ శాఖ అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక మరో 2 రోజులు అవకాశం ఉందని చెప్పి కూడా ఏపీ హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఎల్లుండి కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరోవైపు భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో దీనికి కారణం అదేవిధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం కొనసాగుతుంది. ఈ కారణంగా ఇది కొనసాగుతున్నాయి. అదేవిధంగా పిడుగులతో నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా హెచ్చరిస్తుంది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలిక వాతావరణ శాఖ అదేవిధంగా విపత్తు అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ చూస్తే కనుక జిల్లాలోని లక్ష్మీపురంలో 57 మిల్లీమీటర్, శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్లలో 52 మిల్లీమీటర్లు, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 50 మిల్లీమీటర్లు, ఏలూరు జిల్లాలో 47 మిల్లీమీటర్ పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నిడదవోలులో తూర్పుగోదావరి మిల్లీమీటర్ల చెప్పిన అత్యధిక వర్షపాతం. అయితే ఇవాళ సాయంత్రం ప్రధానంగా ఏలూరు నగరం పూర్తిగా భారీ వర్షంతో పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ విధంగా ఇంత భారీ వర్షం ఏలూరు నగరాన్ని 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు కూడా ఇటు చూస్తే కనుక పశ్చిమ ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. ఏలూరులో ఇటీవల కాలంలో లేని విధంగా భారీ వర్షం అయితే కురిసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న దేవరపల్లి, గౌరీపట్నం, అదేవిధంగా నల్లజర్ల ఈ ప్రాంతాల్లో భారీ వర్షానికి పంటలు అయితే కూడా దెబ్బతిన్నాయి. పంటలు చేతికొస్తున్న దశలో ఉన్న ఇటు వరి, మొక్కజొన్న రెండు పంటలు కూడా నష్టం ఏర్పడింది అకాల వర్షం కారణంగా. దీంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతులు చేతికి వస్తున్న పంట అటు వరి, ఇటు మొక్కజొన్న 2 పంటలు కూడా రైతులు చేతికి వస్తున్నాయి, కోతలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షానికి అయితే పంటలు ముఖ్యంగా వరి పంట తడిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో తేమ శాతం ఎక్కువయ్యి వీళ్ళకి రైతులకు ఇచ్చే రేట్లు దళారులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు తగ్గించేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా వారబెట్టుకోవాలంటే రైతులు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా
కల్లాలు అనేవి అందుబాటులో లేవు. కాబట్టి కోస్తా ప్రాంతంలో ఇక్కడ మొత్తం జాతీయ రహదారులు అదేవిధంగా రోడ్లపైనే వీరు ఆరబెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ కూలీలకు సంబంధించి అదనపు ఖర్చు కూడా రైతులకు అవుతుంది. ఒక పక్క మిషన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ఈ పంటను ఆరబెట్టాలంటే మరొకసారి కూలీలకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే అప్పులు చేసి పెట్టుబడులు, ఎందుకంటే అన్నదాతల పరిస్థితి చూస్తే కనుక వరి పంటకి గతంలో కంటే ఖర్చులు ఇప్పుడు ప్రస్తుతం గత కొద్ది ఈ ఏడాది అయితే ఇంకా ఎక్కువగా పెరిగిపోయి అటు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే ప్రస్తుతం రబీ పంటలో ఎరువుల వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్ లో వర్షాలు అదేవిధంగా వర్షాకాలంలో తుఫాన్లు నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ లో పంట దెబ్బతింటుంది. దానితో రబీ పంటపై కౌలు రైతులు ముఖ్యంగా ఆశలు పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో అకాల వర్షం అయితే రైతుల్ని కుదేలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వరి రైతులు అదేవిధంగా మొక్కజొన్న కూడా ఇప్పటికే చాలా తక్కువగా ఏదైతే ఈ మద్దతు ధర కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ కూర్చొని అకాల వర్షాలు అయితే రైతుల్ని ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఏలూరు జిల్లా అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి, గౌరీపట్నం ఈ ప్రాంతంలో రైతుల్ని అతలాకుతలం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రేపు రెండో కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో రైతులకైతే ఇది చాలా చేదు వార్తగానే మనం చెప్పుకోవాలి. అయితే కొంత ఈ ఎండ తీవ్రత నుంచి మాత్రం కొంత సాధారణ ప్రజలైతే ఉపశమనం పొందే అవకాశం అయితే ఉంది. కొంతవరకు ఉక్కపోత అయితే పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంది. కాసేపు ఎండ ఉంటుంది, అదేవిధంగా కాసేపు భారీ వర్షం కూడా కురుస్తున్న పరిస్థితుల్లో అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, పిడుగుపాట్లు కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఈ పిడుగుపాట్లకు అనేక మంది ముఖ్యంగా పశువులు శాలల్లోకి తీసుకెళ్తున్న మేకలు అదేవిధంగా ఇతర పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా అంటే వరి పొలాల్లో పనిచేసుకునే వారు అదేవిధంగా వర్షం వస్తుందని చెప్పి కూడా చెట్లు నీడన ఉండే వరకు కూడా ఈ పిడుగులు ఏదైతే పిడుగుపాటుకి గురై మృతి చెందిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగులు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా విపత్తుల నిర్వహణ శాఖ చెప్తుంది. మొత్తం మీద అయితే 9 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ అయితే ఇటు అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి జిల్లా, ఇటు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలను జలమయం చేశాయి. మరి కొన్ని చోట్ల అయితే స్థానికంగా రైతులను అతలాకుతలం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 2 రోజుల పాటు ఇలా వర్షాలు కురిస్తే అదేవిధంగా ఉక్కుపోత వాతావరణం, ఎండ వాతావరణం కూడా ఉంటుందని చెప్పి కూడా విపత్తు నిర్వహణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఏపీలో రానున్న 2 రోజులు కూడా ముఖ్యంగా ఈ పిడుగులకు సంబంధించి మాత్రం హెచ్చరికలు అయితే ఎక్కువగా ఇప్పటికే మెసేజ్లు అలర్ట్స్ కూడా ఎక్కడికెక్కడ సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా విపత్తుల నిర్వహణ శాఖ, వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.